అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ప్రస్తుతానికి వెబ్ డెవలప్మెంట్ ఈజ్ వన్ సచ్ డొమైన్ వేర్ యూ స్టిల్ హ్యావ్ ఓపెనింగ్స్. కాబట్టి చాలామంది ఈ డొమైన్ని నేర్చుకుందాం అనుకుంటున్నారు. అండ్ యాజ్ యూ నో వీ హ్యావ్ టూ మెయిన్ డొమైన్స్ కదా దీంట్లో. ఒకటేమో ఫ్రంట్ ఎండ్, రెండవదేమో ఇట్ ఈస్ బ్యాక్ ఎండ్. అండ్ రెండు వస్తే వీ కాల్ దెమ్ ఫుల్ స్టాక్ కదా. సో ఇక్కడ చాలామంది బ్యాక్ ఎండ్ నేర్చుకుందాం అనుకుంటున్నప్పుడు, బికాజ్ ఆబ్వియస్లీ ఫుల్ స్టాక్కి హైయెస్ట్ శాలరీ ఉంటుంది, కంపారిటివ్లీ కొంచెం తక్కువ బ్యాక్ ఎండ్కి, ఫ్రంట్ ఎండ్కి శాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మంది దే విల్ ఐదర్ చూస్ ఫర్ ఫుల్ స్టాక్ ఆర్ బ్యాక్ ఎండ్. రెండిట్లో కూడా బ్యాక్ ఎండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఈ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటున్నప్పుడు చాలామందికి ఏపీఐస్ అంటే ఏంటో తెలియకుండా నేర్చుకుంటున్నారు. బట్ ఇవాళ 2024లో ఒకవేళ మీరు బ్యాక్ ఎండ్ వైపు వెళ్దాం అనుకుంటే ఆల్ దాట్ యూ నీడ్ ఇస్ యాక్చువల్లీ ఏపీఐ బిల్డింగ్ నాలెడ్జ్. ఏపీఐ ఎలా పనిచేస్తాయి, ఏపీఐస్ అంటే ఏంటి, ఇవి డెఫినెట్లీ తెలియాలి. ఎందుకంటే ప్రీవియస్గా అప్లికేషన్స్ని బిల్డ్ చేసినప్పుడు మోస్ట్లీ ద అప్లికేషన్స్ యూస్ టు బీ మోనోలిత్స్. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ మోనోలిత్స్. కానీ ఇవాళ మోస్ట్లీ ద అప్లికేషన్స్ ఆర్ మైక్రో సర్వీసెస్ బేస్డ్ అప్లికేషన్స్. విల్ డిస్కస్ వాట్ దే ఆర్. బట్ ఈ డిఫరెన్స్ వల్ల ఓకే, బికాస్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ మోనోలిత్స్ టు మైక్రో సర్వీస్ బేస్ ఆర్కిటెక్చర్, ప్రతి అప్లికేషన్లోనూ మనం ఏపీఐస్ని బిల్డ్ చేయాలి, ఏపీఐస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ఏపీఐస్ ఇన్ ద బ్యాక్ ఎండ్ వరల్డ్. నౌ లెట్స్ సే మనకి ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే, దీంట్లో మీరు ఒక లాగిన్ పేజ్ ఓపెన్ చేశారు. సో యూజర్ నేము ఓకే అండ్ పాస్వర్డ్ టైప్ చేశారు అండ్ టైప్ చేసి లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేశారు. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పేజు, ఈ ఫీల్డ్స్, ఈ బటను, ఆల్ ఆఫ్ దాట్ కమ్స్ అండర్ ఫ్రంట్ ఎండ్. ఓకే, కానీ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే యూజర్ నేము పాస్వర్డ్ కరెక్టేనా, మ్యాచ్ అవుతుందా, డీబీలో ఉందా, ఒకవేళ ఈ యూజర్ ప్రీమియం యూజరా లేకపోతే స్టాండర్డ్ యూజరా లేకపోతే ఫ్రీ యూజరా, తిన టియర్ ఏంటి, తినకి ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్. ఓకే, సో ఆల్ ద లాజిక్ బిల్డింగ్ పార్ట్ గోస్ ఇన్ టు ద బ్యాక్ ఎండ్. సో చాలామంది ఏమనుకుంటారు, ఓకే ఫ్రంట్ ఎండ్లో బటన్కి మనం ఏంటంటే ఆన్ క్లిక్ లిజనర్ రాసేసి ఓకే విల్ జస్ట్ కాల్ అ ఫంక్షన్, ఆ ఫంక్షన్లో జరిగేదే మన బ్యాక్ ఎండ్లోని కోడ్ మొత్తం, సో మనకు కావాల్సిన కోడ్ మొత్తం అక్కడే రాసేస్తాము అనుకుంటారు. బట్ దాట్ వాజ్ హౌ ఇట్ వాజ్ ఇన్ ద మోనోలిత్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు అలా లేదు. ఓకే, బిఫోర్ వి డిస్కస్ వాట్ ఈస్ మోనోలిత్ అండ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, ప్రస్తుతానికి మనకి బయట రిసెషన్ ఉంది, దాట్స్ అ నోన్ ఫ్యాక్ట్. అయినప్పటికీ నెక్స్ట్ లెవెల్ అనే ప్లాట్ఫామ్లో ఇప్పటికీ కూడా బోత్ టెక్ అండ్ నాన్ టెక్లో మీకు హైరింగ్స్ జరుగుతున్నాయి. అండ్ దెర్ ఆర్ 3000+ యాక్టివ్ ఓపెనింగ్స్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఆల్సో. యూ కెన్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఆల్సో చాలామందికి స్కిల్ ఉన్న జాబ్స్ రాకపోవడానికి మెయిన్ కారణం ప్రొఫైల్ విజిబిలిటీ సరిగా ఉండకపోవడమే. సో మీరు ఈ నెక్స్ట్ లెవెల్లో మంచి ప్రొఫైల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ డీటెయిల్స్. ఆల్సో వీళ్ళ ఏఐ జాబ్ మ్యాచింగ్ వల్ల ఒకవేళ మీ ప్రొఫైల్ బాగుంటే మీ విజిబిలిటీ పెరుగుతుంది అండ్ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓవరాల్గా దీనివల్ల మీ ప్రొఫైల్ విజిబిలిటీ 10x పెరుగుతుందంట. మీకు తెలిసిందే కదా, మిగతా ఇటువంటి ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు డైరెక్ట్గా హైరింగ్ మేనేజర్స్తో మాట్లాడలేరు. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా రిక్రూటర్స్తో చాట్ చేయొచ్చు. దట్స్ అనదర్ బిగ్ ప్లస్ పాయింట్. వీళ్ళ దాంట్లో హైయెస్ట్ పేయింగ్ కంపెనీస్ అప్ టు 45 LPA ఇస్తాయంట. అండ్ కంపెనీస్ లైక్ రిలయన్స్, జియో, పేటిఎం, ఎల్ఐసి, బజాజ్ వీళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా హైరింగ్ చేసుకుంటున్నారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇన్ని చెప్తున్నావు కదన్నా డెఫినెట్లీ ఫీ పే చేయాలా అంటే నో, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అడిషనల్గా వీళ్ళు రీసెంట్గా కుడోస్ అనే ఫీచర్ని లాంచ్ చేశారు. దాన్ని యూస్ చేసుకుని మీరు మిగతా స్కిల్ ఉన్న మీకు తెలిసిన వాళ్ళకి ఈ కుడోస్ని ఇచ్చిపుచ్చుకుంటూ ప్రొఫైల్ విజిబిలిటీని మరింత పెంచుకోవచ్చు. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఇట్స్ అ ఫ్రీ యాప్ గైస్, సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మోనోలిత్స్ అంటే ఏం లేదు గైస్. మీరేంటంటే బ్యాక్ ఎండ్ కోడ్ మొత్తాన్ని ఒకే ప్రాజెక్ట్లో, ఒకే సింగిల్ ప్లేస్లో, ఒకే రెపాజిటరీలో ఒక రకంగా చెప్పాలంటే రాసేస్తే దాన్ని మోనోలిత్ అంటారు. మోనోలిత్ ఈస్ గుడ్ బికాస్ కోడ్ అంతా ఒకే చోట ఉంటుంది, డీబగ్గింగ్ ఈజీ, టెస్టింగ్ ఈజీ, బేసిక్గా కాంట్రిబ్యూషన్ కూడా స్టార్టింగ్లో ఈజీ. బట్ సర్వీస్ పెద్ద అయ్యే కొద్దీ, బేసిక్గా ఫంక్షనాలిటీస్ పెరిగే కొద్దీ, ఫీచర్స్ యాడ్ అయ్యే కొద్దీ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అండ్ ఇట్ విల్ బికమ్ రియలీ డిఫికల్ట్ టు హ్యాండిల్ థింగ్స్. కాబట్టి ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే ఈ విధంగా కోడ్ మొత్తం సింగిల్ ప్రాజెక్ట్లో ఉంచట్లేదు, సింగిల్ రెపాజిటరీలో ఉంచట్లేదు. ఇన్స్టెడ్ దే ఆర్ డివైడింగ్ ద కంప్లీట్ బ్యాక్ ఎండ్ సర్వీస్ into
మల్టిపుల్ మైక్రో సర్వీసెస్. ఎగ్జాంపుల్ ఇవన్నా అంటే ఇక్కడ ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ లాగిన్ అవుతారు. లాగిన్ ఒకవేళ ఎస్ ఆథెంటికేషన్ డీటెయిల్స్ కరెక్టే అని చెప్పి మీరు వ్యాలిడేట్ చేయగలిగితే లాగిన్ కన్ఫర్మ్ అవుతుంది అండ్ మీకు హోమ్ పేజ్ వస్తుంది. ఓకే, ఈ హోమ్ పేజ్లో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో దాంట్లో లెట్స్ సే వన్ ఫంక్షనాలిటీ ఈజ్ టు ప్లే సమ్ వీడియోస్. ఓకే, పైన చూసుకుంటేనే వీ హ్యావ్ వన్ ఫీచర్ టు లైక్ కంట్రోల్ ద లాగిన్ పార్ట్. వన్ ఈజ్ ద హోమ్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ని కంట్రోల్ చేసే పార్ట్. దెన్ యూ హ్యావ్ అ సెపరేట్ ఫీచర్ టు ప్లే వీడియోస్. నౌ దీంట్లో మీరు ఏం చేయొచ్చు, లాగిన్కి ఒక సెపరేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు, హోమ్ ఫీచర్స్కి సెపరేట్ ప్రాజెక్ట్ టు జస్ట్ నావిగేట్ త్రూ ఇట్. ఓకే, ప్లేయింగ్ వీడియోస్కి ఒక సెపరేట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు లాగిన్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్ క్లిక్ చేసినప్పుడు యూ విల్ మేక్ అ కాల్ టు దిస్ సర్వీస్. ఓకే, లాగిన్ కన్ఫర్మ్ అయిపోయాక బేసిక్గా ఈ సర్వీస్ మళ్ళీ ఈ సర్వీస్ని కాల్ చేస్తుంది. మళ్ళీ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లేని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తే యూ విల్ కాల్ ఆర్ యూ విల్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ దిస్ సర్వీస్. సో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. ఇందాక చెప్పినట్లుగా మొత్తం కోడ్ అంతా ఒకే దాంట్లో ఉంటే దెర్ ఈస్ నో లైక్ మీరు వేరే ప్రాజెక్టులకి వెళ్ళట్లేదు బయటికి, మీరు జస్ట్ మీ కోడ్లో ఉన్న డిఫరెంట్ ఫంక్షన్స్ని కాల్ చేస్తున్నారు అంతే. బట్ ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని మీరు ఇన్వోక్ చేయాలి కాబట్టి ఇట్స్ వయా ఏపీఐస్. సో ఏపీఐస్ అంటే ఏం లేదండి, మీ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనాలిటీని ఎక్స్పోజ్ చేయడానికి ఒక పద్ధతి అంతే. ఓకే, ఫంక్షనాలిటీని ఎక్స్పోజ్ అంటే ఏంటి, బేసిక్గా బయట వాళ్ళు ఇప్పుడు ఈ హోమ్ ఫంక్షనాలిటీకి లాగిన్ ఫంక్షనాలిటీ బయట ప్రాజెక్ట్ వేరే ప్రాజెక్ట్. సో ఒకవేళ అది దీన్ని ఇన్వోక్ చేసుకోవాలనుకుంటే యూ విల్ ఎక్స్పోజ్ దాట్ యూజింగ్ అన్ ఏపీఐ. సో ఏపీఐలో ఏముంటుందంటే మనం ఒక పాత్ని డిఫైన్ చేస్తాం. అంటే లెట్స్ సే ABC/XYZ అనే ఈ స్పెసిఫిక్ పాత్ని కాల్ చేస్తే దిస్ పాత్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ లెట్స్ సే హోమ్ అనుకోండి. సో ఈ లాగిన్ ఫంక్షనాలిటీ లాగిన్ సర్వీస్ ఈ పాత్ని కాల్ చేస్తుంది విత్ ద రిక్వైర్డ్ హెడర్స్ అండ్ రిక్వైర్డ్ రిక్వెస్ట్ బాడీ. ఓకే, ఆ రిక్వెస్ట్ బాడీ అండ్ హెడర్స్తో కాల్ చేశాక మిగతా ఫంక్షనాలిటీ ఈ హోమ్ చేసుకుంటుంది. మొత్తం మళ్ళీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఈ లాగిన్ సర్వీస్కి రెస్పాన్స్ ఇస్తుంది. దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఓకే, జస్ట్ టు షో యూ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఏపీఐ పార్ట్స్ ఏపీఐస్ వర్క్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రేమ్ వర్క్స్, లెట్ మీ టేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇది ఫ్లాస్క్ అండి, మీకు తెలిసిందే కదా, పైథన్ ఫ్లాస్క్. ఇది పైథన్ జాంగో, ఇది జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెస్, ఇది జావా స్ప్రింగ్ బూట్. సో ఫ్లాస్క్లో ఈ విధంగా మీరు ఈ పాత్ని డిఫైన్ చేస్తారు అండ్ ఈ పాత్ని కాల్ చేసినప్పుడు ఏం జరగాలో ఈ విధంగా ఫంక్షనాలిటీ కోడ్ రాస్తారు. ఓకే, జాంగోలో ఈ విధంగా యూఆర్ఎల్ పార్ట్స్ని యూఆర్ఎల్ ప్యాటర్న్స్ని డిఫైన్ చేసి ఆ తర్వాత అగైన్ ఈ విధంగా మీరు ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తారు. ఎక్స్ప్రెస్లో ఈ విధంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ బాడీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఫంక్షన్ మీరు తీసుకుంటారు అండ్ ఫంక్షనాలిటీ కూడా ఈ విధంగా ఉంటుంది. జావా స్ప్రింగ్ బూట్లో కంట్రోలర్ లేయర్ ఉంటుంది, దాంట్లో డిఫైన్ చేస్తారు. కంట్రోలర్ ఏంటంటే వీ హ్యావ్ అ ఆర్కిటెక్చర్ కాల్డ్ ఎంవీసీ అండి, మోడల్ వ్యూ కంట్రోలర్. ఇఫ్ యూ కెన్ కమెంట్ దట్ ఐ విల్ టేక్ అ డిఫరెంట్ వీడియో. ఈ విధంగా ఇక్కడ పాత్ డిఫైన్ చేసి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గెట్ టు, పోస్ట్ టు, ఇక్కడ కూడా గెట్ టు. ఇవేంటి అంటే సో బేసిక్గా మీరు ఏ ఏపీఐని కాల్ చేస్తున్నా ఆ ఏపీఐని ఒక రిక్వెస్ట్ మెథడ్తో కాల్ చేయాలి. ఫేమస్ రిక్వెస్ట్ మెథడ్స్ ఆర్ గెట్, పోస్ట్, ఓకే, డెలీట్ అండ్ ప్యాచ్. ఓకే, గెట్ అంటే మీరు ఆ సర్వీస్లోని డీబీస్లో ఎక్కడ ఏ మోడిఫికేషన్ చేయట్లేదు, ఉన్నదాన్ని కేవలం గెట్ చేస్తున్నారు. పోస్ట్ అంటే కొత్త వాటిని యాడ్ చేస్తున్నారు, వాళ్ళ సర్వీస్ ఓవరాల్ ఎంటిటీస్లో మాడిఫై చేస్తున్నారు, కొత్త వాటిని యాడ్ చేస్తున్నారు. ప్యాచ్ అంటే కేవలం అప్డేట్ చేస్తున్నారు, కొత్త వాటిని యాడ్ చేయట్లేదు, ఉన్న వాటిని అప్డేట్ చేస్తున్నారు. డిలీట్ అంటే పీకేస్తున్నారు. సో ఆ విధంగా బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆ సర్వీసే డిఫరెంట్ పార్ట్స్ని డిఫరెంట్ మెథడ్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది అండ్ యాజ్ అ సర్వీస్ హూ ఈస్ కాలింగ్ దాట్ అదర్ సర్వీస్ యూ కెన్ యూస్ ద అప్రాప్రియేట్ మెథడ్. ఓకే, సో ఓవరాల్గా ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బట్ యా, ఏపీఐస్ గురించి తెలియడం యాజ్ అ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ లర్నింగ్ బ్యాక్ ఎండ్, మీ ఇమాజినేషన్లో ఆ మోనోలిత్ బేస్డ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఊహించుకోకండి. బికాస్ ఇవాళ ప్రతి కంపెనీ కూడా దే ఆర్ ఐదర్ ఆల్రెడీ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వాడుతున్నారు ఆర్ దే ఆర్ మూవింగ్ టు ఇట్. కాబట్టి లర్న్ దాట్. ఐ హోప్ ద వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.